సోమవారం ఉదయం పద్మారావు నగర్ స్వరాజ్య ప్రింటర్స్ నుండి విజయ సంకల్ప బస్సు యాత్ర ప్రారంభమవుతుందని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ తెలిపారు. బస్సు యాత్ర విజయవంతం కోసం ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం కోసమే ఈ విజయ సంకల్ప యాత్రని శ్యామ్ స్పష్టం చేశారు. ఈ యాత్రలో కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొని సందేశం ఇస్తారని పేర్కొన్నారు. జటిల సమస్యలను పరిష్కరించడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలను మోదీ ప్రవేశపెట్టారని వివరించారు. ఈ విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి మళ్లీ మోడీ దేశానికి ప్రధాని కావాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు యావత్ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ప్రజలతో పాటు ఈ యొక్క యాత్ర మొత్తం కూడా జిల్లాలో ఉన్నటువంటి మళ్ళీ 28వ తారీఖున కంటైన్మెంట్లో బస చేసి అదే రోజు 11:12 అడ్డగుట్ట చౌరస్తా నుంచి సికింద్రాబాద్ అసెంబ్లీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్లో అడ్డగుట్ట నుంచి తీసుకెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఎక్కడన్నా ఏర్పాట్లు ఆలోచించి భోజనం అయిన తర్వాత మళ్ళీ తిరిగి ముషిరాబాద్ చౌరస్తాలో ముషిరాబాద్ అసెంబ్లీ వాళ్ళు స్వాగతం పలికి వారికి సెండ్ ఆఫ్ చెప్తారు. అక్కడి నుంచి ముషిరాబాద్ వాళ్ళంతా ముషిరాబాద్ యొక్క నియోజకవర్గంలో తిరిగిన తర్వాత చివరికి అంబర్పేట వాళ్ళు ఆంధ్ర మహిళా సభ దగ్గర స్వాగతం పలికి వారు అంబర్పేట తీసుకొని చివరికి అంబర్పేటలో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది, భారీ బహిరంగ సభ ఉంటుంది అంబర్పేటలో చివరిగా. అదే ఫస్ట్ మార్చిలో ఉంటుంది అది. ఎందుకంటే ఇవన్నీ యాత్రలతో పాటు ఇన్ని రోజులు కొనసాగిన తర్వాత చివరి బహిరంగ సభ ఇంకా రాష్ట్ర అఖిల భారత నాయకులు వస్తారు. దానికి బహుశా వస్తే అమిత్ షా గారు రావచ్చు అనే ఆలోచన ఉంది. ఒకవేళ అమిత్ షా గారికి వేరే కార్యక్రమాలు ఉంటే ఇంకెవరు వస్తారు అనే దానికి అప్పుడు నిర్ణయిస్తారు. ఏదేమైనా బహుశా అమిత్ షా గారే వస్తారని చెప్పి ప్రియతమ అఖిల భారత హోంశాఖ మంత్రులు ఇచ్చేశారని చెప్పి సూచనగా తెలియజేశారు. అందుకని ఈ యొక్క యావత్ విజయ సంకల్ప యాత్రను జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చేయుతనివ్వాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని కాపాడే ఏకైక నాయకుడు మార్గదర్శి అయినటువంటి మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి యావత్ ప్రజలు, భారతదేశ ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నాయకులు కూడా నాయకుడు అంటే ఇతనే, ఇలాంటి నాయకుడు ఉండాలని అనేక మంది కోరుకున్న సందర్భంలో మనం కూడా ఈసారి పూర్తిగా అవకాశం ఇచ్చి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి అన్ని సిద్ధాంతాలను కూడా ఈ 10 సంవత్సరాల్లో నెరవేర్చిన ఏకైక ప్రధానమంత్రి శ్రీ ప్రియతమ నరేంద్ర మోడీ గారు. వారితో పాటు కేంద్ర క్యాబినెట్లో ఉన్న అనేక మంత్రులందరూ కూడా కలిసికట్టుగా యూనిటీగా అవినీతి రహితమైన ప్రభుత్వాన్ని నడిపించిన నాయకుడు కూడా ఈ యొక్క 75 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా నాయకుడు అంటే మచ్చలేని నాయకుడు, సమాజానికి చేయూతనిచ్చే నాయకుడు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకునే నాయకుడు, ప్రజల యొక్క కావాల్సిన అవసరాలను తీర్చే నాయకుడు మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని యావత్ ప్రజలందరికీ తెలుసు. అందుకని మరొకసారి ఫిర్ ఏక్ బార్ నరేంద్ర మోడీ కావాలనే ఉద్దేశంతో ఫిర్ ఏక్ బార్ నరేంద్ర మోడీ సర్కార్ అనే నినాదంతో మేమంతా ప్రజలంతా కూడా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా ముందు నడవాలని చెప్పేసి ఈ యొక్క యాత్రను విజయ సంకల్ప యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి అందరి యావత్ ప్రజలందరూ కూడా కోరుకుంటూ మీకు మా నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ భారత్ మాతాకి మార్పు కోసం ప్రయత్నం చేసిన మన నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావడానికి అన్ని రాష్ట్రాలలో బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుంది. విజయ సంకల్ప యాత్ర పేరుతో మాకు రేపు సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి ఈ ఫంక్షన్ హాల్కి ఏదైతే స్వరాజ్య ప్రింటింగ్ ప్రెస్ ఉందో ఈ యాత్ర టీం మొత్తం రావడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ గంగపురం కిషన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఏ విధంగా బస్సు యాత్ర జరుగుతుంది, ఏ విధంగా ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం చేస్తున్నాం అనే దాని మీద మా పెద్దలు గౌరవనీయులు, ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మా పార్లమెంటు ప్రభారి గౌరవనీయులు వీరెల్లి చంద్రశేఖర్ గారు మరియు పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి గారు, ఎస్ రాజు గారు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పెద్ది రవీందర్ గారు, కన్వీనర్
ఇప్పుడే ఈ రోజే ఆయన ఓబీసీ మోర్చా అన్న శాంతినగర్ గారు మొదలు मोदी सरकार मोदी सरकार నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్యామ్ సుందర్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం. విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.